మొంతా తుఫాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. మొంతా తుఫాన్ పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో కేంద్ర సాయం ఉంటుందని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ. కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుఫాన్ తీరం దాటుతుందని మంత్రి నారాయణ చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా పనిచేస్తున్నామన్నారు. డెలివరీకి సిద్ధంగా ఉన్న 142 మంది గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 7 రోజులకి సరిపడా మెడిసిన్ కూడా అందుబాటులో ఉంటుందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. కాకినాడలో మొంతా తుఫాను ప్రభావం కనిపిస్తుంది. తుఫానుకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ రివ్యూ చేశారు. సార్, ఏంటి తుఫాను ప్రభావం ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు జిల్లాకు సంబంధించి? ఏదైతే తుఫాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుద్దని ఇప్పటి వరకు ఉందో అది 28 అర్ధరాత్రి కానీ 29 మార్నింగ్ కానీ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేయమని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అనేక దఫాలు మీటింగ్ పెట్టి చెప్పారండి. దాని మీద కలెక్టర్ గారు కూడా కాకినాడ కలెక్టర్ కూడా అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ యాక్చువల్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు. నేను ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడు వచ్చి అటు అధికారులతోనూ ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ చేసిన ఏర్పాట్లన్నీ డిస్కస్ చేశాను. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటన్నిటి కూడా కలెక్టర్ గారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. తుఫాన్ తర్వాత పరిణామాలు ఎదుర్కోవడానికి ప్రభుత్వం తరఫున ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు కూడానండి, ఒక తుఫాను వచ్చిన తర్వాత 24 to 48 అవర్స్ దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువగా రెయిన్ రావటం లేదా గాలి రావటం, దానివల్ల చెట్లు పడిపోవటం. అందుకని తుఫానుకు ముందు, తుఫాను అది హిట్ చేసినప్పుడు, హిట్ తర్వాత ఈ 3 ఫేజులు ఏ విధంగా తీసుకోవాలో ఆల్రెడీ యాక్చువల్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వారు దాని ప్రకారం ఉంది. పునరావాస కేంద్రాలకు సంబంధించి కొంతమంది రావడానికి ఒప్పుకోవట్లేదు, కన్విన్స్ అవ్వట్లేదు అంటున్నారు. మరి ప్రభుత్వం తరఫున వారిని ఏ విధంగా కన్విన్స్ చేసి అక్కడ తీసుకొస్తారు? జనరల్గా ఎప్పుడైనానండి, నా అనుభవంలో కూడా యాక్చువల్గా ఇలాంటివి వచ్చినప్పుడు జరిగినప్పుడు చూసుకుంటామని యాక్చువల్గా వాళ్ళు రారు. అయితే పోలీస్ ఎస్పీ గారికి యాక్చువల్గా చాలా క్లారిటీగా పోలీస్ ఎస్పీ గారికి చెప్పాము, ప్రజాప్రతినిధులకు చెప్పాము, అధికారులకు చెప్పాము. పునరావాసానికి ఎక్కడైతే తరలించాలో తరలించండి. వాళ్ళు ఆడ భోంచేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అలా పానీయకుండా కట్టుదిట్టమైన చేయమని. ఎందుకంటే ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు అని ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాం. మొత్తానికి అయితే తుఫానుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ కాకినాడకు సంబంధించి సైక్లోన్ ఎఫెక్ట్ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కొంటామని మంత్రి చెప్తున్నారు.